ఈ బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో మీకు తెలుసా? మనకు కొన్ని చరిత్రలే తెలుసు, కొన్ని మాటలు తెలుసు, కొన్ని కథలు తెలుసు. అసలు బైబిల్లో దేవుడు ఎన్ని ఆజ్ఞలు పెట్టాడు తెలుసా? చిన్నపిల్లలకు ఆజ్ఞలు పెట్టాడు, యవనస్తులకు ఆజ్ఞలు పెట్టాడు, ముసలోళ్ళకి ఆజ్ఞలు పెట్టాడు, భార్యాభర్తలకు ఆజ్ఞలు పెట్టాడు, సేవకులకు ఆజ్ఞలు పెట్టాడు, బాప్తిజం పొందిన వాళ్ళకి ఆజ్ఞలు పెట్టాడు. ఎవరెవరు ఏ మనసుతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ మనం గ్రహించలేకపోయినప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నాలో ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో దాన్ని తొలగించు. దేవుడికి అయిష్టమైనది ఏంటిదో మనకు తెలియనప్పుడు ఎవరికి తెలుస్తుందంట? ఆయన సన్నిధి ముఖకాంతిలో మన ప్రవర్తన కనపడిద్ది. తేటగా అవుతా ఉంటే ఆయన సారూప్యంలో స్తోత్రం కలుగునుగా. కొరింథీ పత్రికలో అంటాడు, బంగారము, వెండి, గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ తీసుకొచ్చి అగ్నిలో వేస్తాడంట. గడ్డి ఏమైపోద్ది? అగ్నిలో వేస్తే కాలిపోద్ది. చెక్క ఏమైపోద్ది? కాలిపోద్ది. వెండి ఏమైపోద్ది? కాలిపోద్ది. బంగారము మాత్రం అగ్నిలో వేయబడిన తర్వాత, అగ్నిలో కాల్చబడిన తర్వాత సువర్ణముగా మారి హల్లెలూయా ఇంకా మెరుగు చేసుకుని బయటకు వస్తుందంట అగ్నిలోంచి. స్తోత్రం కలుగునుగా. చెప్పండి, నువ్వు గడ్డివా? నువ్వు చెక్కవా? నువ్వు కొయ్యకాలువా? నువ్వు వెండివా? లేకపోతే యేసుక్రీస్తుని కలిగి ఉన్న బంగారానివా?